భగవంతుని రూపం మీద కాలు పెట్టడం మహాపాపంగా భావించిన నామదేవుడు ఆ వృద్ధునితో, ఓ పెద్దాయనా, మీ పాదం శివలింగం మీద ఉంది, దయచేసి ఆ కాలును పక్కకు పెట్టండి అని పెద్దగా కేక పెట్టాడు. ఆ కేకకి ఆ వృద్ధుడు మేలుకున్నాడు. నాయనా, నాకు శరీరంలో శక్తి లేదు, నీవే నా కాలిని కొంచెం పక్కకు జరిపి పుణ్యం కట్టుకో అని అన్నాడు. వెంటనే నామదేవ్ లింగం మీద నుండి వృద్ధుని కాలు తీసి మరొక చోట పెట్టాడు. కానీ ఆ కాలు పెట్టిన చోట కూడా మరొక లింగం ఉండటం చూశాడు. నామదేవునికి విస్మయం కలిగింది. తనే అక్కడ మరొక లింగం ఉండటం చూడకుండా కాలిని పెట్టడం జరిగిందేమోనని సందేహించి ఆ వృద్ధుని కాలుని మరో చోటుకు మార్చాడు. ఆ చోటును కూడా వృద్ధుని కాలు కింద మరో లింగం ఉండటం చూశాడు నామదేవ్. నామదేవునికి సత్యం గోచరమైంది. భగవంతుడు తను సర్వాంతర్యామి అన్న విషయాన్ని తనకు ఈ విధంగా తెలియజేశాడని అర్థం చేసుకున్నాడు.